how you practice. వత్తాంటే పోతాంటే ఓ రామశిలక నడిచేటి దారుల్లో మొలిసింది మొలక ఆ మొలకి చెట్టే కొమ్మల్ని వేసాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే కొమ్మల పూలే కోసియాల టుంగుటియాల కొమ్మల పూలే కోసియాల టుంగుటియాల రంగుల పూలే రాసివయాల Teachers are requested. All the teachers also and the students, please take your positions. Now it's a time to celebrate. All the students. Yes, Mama, take. All the students are requested. Get ready. And teachers, please be in your positions. The circles are, the students are requested, especially girls. Please stay back. You are requested, please, to be accompanied in the circles. Nobody is coming forward. One Kerala teacher and Punjabi teacher, please come and involve in our festival. Shall we start? Everybody, shall we start, boys? రాష్ట్రీయ పండుగ సద్దుల బతుకమ్మని ప్రతి ఇంటి నుంచి ఆడవాళ్ళు చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అదేవిధంగా అందరూ కూడా పుట్టింటికి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి ఉండి వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి సరదాగా హాలిడేస్లో కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ బతుకమ్మ పండుగకు స్పెషల్ ఏంటంటే బతుకమ్మలో రకరకాల పూలను పేర్చుతారనమాట. అంటే ఒక్కో పువ్వు ఒక్కో యొక్క స్పెషాలిటీ చెప్తుంది. అట్లనే ఆ బతుకమ్మలో ఉన్న పూలు ఎంత అందంగా అయితే ఉంటాయో మన జీవితం కూడా అంతే అందంగా ఉండాలని మనం బతుకమ్మను పేర్చుకోవడము, అలాగే గౌరమ్మను పెట్టుకోవడము, పసుపు కుంకుమలు ఇచ్చుకోవడము అనేది ఆనవాయితీగా వస్తున్నది. మనకి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఇది పండుగ. కాబట్టి అందరు ప్రతి ఒక్కరూ ఆనందంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి సిట్టింగ్ సిఐగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. బతుకమ్మ పండుగ అనగానే మనకి రాష్ట్రీయ పండుగ. ఆ పండుగని ఇక్కడ ఏకశిలా టెక్నో స్కూల్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ అనగానే మహిళలకి చాలా పూల జాతరతో కూడిన పండుగ అంటారు. అన్ని రకాల పూలని
పేర్చి అంటే ఏ పండగ అయినా కూడా భగవంతుడిని పూలతో అలంకరిస్తారు. ఈ ఒక్క పండగ మాత్రమే పూలనే అమ్మవారిగా పూజించే పండుగ ఇది. మనకి సైన్స్ పరంగా కూడా చూసుకుంటే ఏంటి అని అంటే దీంట్లో వేసే తంగేడి పువ్వు, గునుగు పువ్వు, అలాగే సీత జడ పువ్వు, గుమ్మడి పువ్వు ఇలాంటివన్నీ కూడా పేర్చి కంపల్సరీ ఉండాలి అనేది మనకి పాత సాంప్రదాయాలు, సంస్కృతి చెప్తుంది. ఎందుకు అనంటే ఈ టైంలో సీజనల్గా అన్ని రకాల వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూలను పేర్చి ఎప్పుడైతే నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారో మనం తాగే నీరు కానీ, నదులు కానీ అన్నీ కూడా ఔషధ పరంగా మారుతాయి. అందుకనే సైన్స్ పరంగాను, సాంస్కృతిక పరంగాను కూడా బతుకమ్మకు ఒక మనం గుర్తు పెట్టుకుంటేనే భావితరాలకి బాగుంటుంది. సో ఈ దసరా సందర్భంగా అలాగే బతుకమ్మ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఫస్ట్ వెల్కమ్. ఏకశిల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో బతుకమ్మ దసరా సంబరాలు జరగడంలో చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంది. ఈ మన తెలంగాణ మెయిన్గా మన తెలంగాణ ఒక ముఖ్య పండగ, ఇది నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. సో కాబట్టి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ మా ఇక్కడ మ్యామ్ గారు అండ్ అనితారెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా ఆనందం.